ఆత్మహత్య చేసుకున్న భవానీ మాతృమూర్తి ఇక్కడ ఉంది. నిజానికి కొన్ని గంటల నుంచి కూడా ఆమె శోకానికి అంతే లేదు. కొన్ని గంటల నుంచి ఎవరు ఓదార్చినా కూడా పాపం సొమ్మసిల్లినట్టుగా పడిపోయింది. ఒక్క నిమిషం నిజానికి కాలేజీ వాళ్ళు ఆమెకి ఏం చెప్పారో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ బంధువులంతా కూడా ఆమెకు తెలిసిన సన్నిహితులు బంధువులు వారి గ్రామస్తులంతా కూడా ఆమె వెంటే ఉన్నారు, కూర్చో వెంటే. ఒక్కసారి పాప సంబంధించింది కానీ వాళ్ళకి ఏం వివరాలు అందించారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్పారు కాలేజీ నుంచి? ఎవరు చెప్పారు మీకు? సుమత. నా పేరు సుమత. నా పేరు సుమత. సుమత చాలా యాక్టివ్ పర్సన్. హాస్టల్ అనుభవం కూడా ఉందా? హాస్టల్ భయం లేదా? ఆమెకు 2 years ఉంది హాస్టల్. మరి ఎందుకు తప్పు ఆరోపణలు చెప్తున్నారా? ఏమో సారు, ఈ కొత్త కాలేజ్ పేరు తెచ్చుకుంటారు అనేసినాం. పేరు తెచ్చుకుంటారు కొత్త కాలేజ్ కి. చదువులు కూడా బాగా ఉండేదా? బాగా ఎక్కువ తక్కువ మామూలుగా. అదే మీకు లాస్ట్ టైం ఎప్పుడు ఫోన్ చేసిందమ్మా? సండే చేసింది. ఈ మధ్య వస్తాను మీరు వస్తాను చెప్పి. నేను శుక్రవారము మా బాబును గ్రీన్వుడ్ లో వేసినాం. ఆయనను పంపించి నిన్ను కలిసిపోతాం బిడ్డ అని చెప్పినాం. 4 రోజుల కిందట సండే రోజు చెప్పిన సరే మమ్మీ అంది. నీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది కాలేజీ నుంచి? నిన్న నైటే. ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు? వార్డెన్ మేడం రజని చెప్పింది. రోహిణికి తీసుకుపోయినాం. ఫోన్ చేసింది 11:15కో 11:30కో. టైం చూలే యాక్చువల్గా నేను అదే టైం. ఫోన్ చేసి హలో మేడం అన్నది. హలో అన్న. ఎవరు అన్న? వైబ్రాండ్ నుంచి ఫోన్ చేస్తాను రజనీ మేడం అన్న. వామ్మో ఇప్పుడు ఏంది భయం అవుతుంది. ఈ నైట్ ఫోన్ చేయరు మరి ఎవరు కదా అని భయం అవుతుంది. మేడం భవానికి నొప్పి లేసింది బాగా, ఇక్కడ రోహిణి పక్కనే కదా తీసుకెళ్ళిన. నొప్పి లేసింది, ట్రీట్మెంట్ అవుతుందని కూడా చెప్పింది. నొప్పి లేచింది, అడ్మిట్ చేసినాం, ట్రీట్మెంట్ అవుతుంది. అవును అంత చిన్న నొప్పికి గంత పెద్ద హాస్పిటల్ ఎందుకు? ఏదో బాగానే అయింది, మీరు ఖచ్చితంగా చెప్పండి, నాకు టెన్షన్ అవుతుంది మేడం, ఏ విషయమైనా 10 నిమిషాలలో చెప్పండి అని నేను అన్నా. ఓకే మేడం చెప్తా, మీరు ఏం కంగారు పడకండి అన్నది. అంటే నేను నమ్ముతలేను. ఒక్కసారి నా బిడ్డతో మాట్లాడిపితే నేను ఫ్రీ అవుతా అన్నా ఎమ్మటే అన్నా. లేదు భవాని మాట్లాడే పరిస్థితి లేదా అంటే వాము మాట్లాడే పరిస్థితి లేదంటే ఇంకా భయం వేస్తుంది నాకు. ఇక ఒకసారి రామ్ సార్ గారికి ఫోన్ ఇవ్వమన్నా. వీడు మెయింటెనెన్స్ చేసాడు మొత్తం. వానికి ఏమంటే భవాని పట్టుకున్నాడు, ఆయన ఫోన్ మాట్లాడలేదు మేడం అన్నది. సరే మాట్లాడలేదు అన్నది. మాది కమలాపురం ఫ్యాక్టరీ, కమలాపురం మంగపేట. వెంటనే రాలేం. ఆల్రెడీ ఇక ఇట్లా ఫోన్ చేసింది సారు. ఫోన్ చేసి నొప్పి లేచింది అన్నారు. ఇక రామ్ సార్ ఫోన్ ఇవ్వండి, ఆయన మాట్లాడలేదు అన్నది. అన్నాక సరే మరి మాట్లాడలేదు అంటాను, ఏ విషయమైనా నాకు 10 నిమిషాలలోనే చెప్పాలి మేడం, మేమైతే వస్తామన్నా. అన్నాక ఆమె రాలే, ఫస్ట్ మార్నింగ్ రాండి కొంచెం సీరియస్ ఏం కాదు ట్రీట్మెంట్ అవుతుంది అన్నది. మార్నింగ్ రమ్మన్నది కానీ పొద్దుగాల తొందరగా రాలంటుంది. మార్నింగ్ అంటాంది, తొందర అంటాంది. అదే అట్లా అన్నది. 1:30 గంటన్నరలే. రోహిణికే అయితే నాకు మేము లాంగ్ కదా, లేట్ అయింది, టెన్షన్ గా వస్తే అని వెహికల్స్ బాగుంటాయని నాకు మా కొడుకున్నాడు నర్సంపేటలో, వాళ్ళు గంటలనే వస్తారు. ప్లస్ మళ్ళీ డేస్ కాలర్ అమ్మాయి, ఈమె క్లోజ్ ఫ్రెండ్, ఆమె వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిన ఏదైనా వాళ్ళ మమ్మీ వచ్చి వీళ్ళని చూసుకొని పోతుంది ఎప్పుడైనా. ఆల్రెడీ సార్ వాళ్ళకు కూడా చెప్పినాం, మాకు దూరము ఏమన్నా ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తే ఆ మధ్యనైతే ఖచ్చితంగా చూపియాలి సారు అని ఆమె ఫోటో పెట్టినాం కార్డు మీద. ఆ మధ్యనైతే ఆమెకు చూపియాలి అని చూపెట్టినా. ఆమె వచ్చింది ఫస్ట్ రోహిణికి అక్కడికి ఎంజింగ్కి వచ్చింది. ఎంజింగ్ వచ్చింది, ఎవరు ఏడా కనబడతలేరు. అంతలే మా కొడుకు కూడా వచ్చిండు నర్సంపేట. ఇద్దరు కలుసుకున్నారు ఫోన్ నెంబర్లు ఇస్తే. ఇక నా కొడుకు ఈ రామ్ సార్ గారి నెంబర్ మరి ఎవరు కనబడతలేరు అన్నారు. ఎవరు లేరు, ఎక్కడ లేరు ఎవరు. వాళ్ళు అది విషయం 10 గంటలకి అయింది. నా బిడ్డను పోయిల్లు, రూమ్ లేచిల్లు, వీళ్ళన్నీ చదువుకున్నారు. పోస్ట్ మార్టం రూమ్ లేచి పారేసిల్లు. 10 గంటల వరకు అన్ని అయిపోయినాయి. రోహిణి తీసుకువెళ్ళి ఫస్ట్
సీరియస్ ఉన్నదని మేడం అక్కడికి రాసిందని చెప్పిళ్ళు. అది రాసింది రోహిణికి అయితే వద్దు సార్ అన్న నేను. రామ్ సార్ అప్పుడు ఫోన్ రెస్పాండ్ అయ్యిండు, రోహిణికి అయితే వద్దు, ఆ దిక్కుమల్ల హాస్పిటల్ ఆడెవరు ఉండరు, రెస్పాండ్ కారాడ, పెద్ద హాస్పిటల్ తీసుకోపోలి, డబ్బులు కావాలన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి ఎంబటే కొడతాం, మేము ఆల్రెడీ బయలుదేరుతాం అన్న. అది లేదు మేడం సీరియస్ ఆడనే ఉన్నది అంటే ట్రీట్మెంట్ అంటున్నాడు. అదేం ట్రీట్మెంట్, దిక్కుమల్ల ట్రీట్మెంట్, అక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ మాకు తెలియని ట్రీట్మెంట్. అప్పటి నుంచి ఇప్పటికి ఒక ఫోన్ కాదు కదా ఇంచు కూడా లేదు. మీరు ఏమనుమాన పడుతున్నారమ్మా? తల్లిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? తల్లిగా నేను వైబ్రాంట్ అకాడమీ ఇవన్నీ క్లోజ్ చేయాలి. ఇక్కడ మొత్తం మన ఏరియాలో ఎక్కడ ఉండద్దు, మన ఇండియాలో ఏ పిల్లలకి ఇట్లా అసలు ఉండదు, బ్రాంచ్ ఏ ఉండదు. వాడు అక్కడ నుంచి ఇక్కడ పెట్టిండొచ్చు, మన బ్రాంచీలు ఉండద్దు, ఇక్కడ ఏది నడిపియద్దు. కానీ నా బిడ్డను మాత్రం ఎవరో ఏదో ఓటు చేసిళ్ళు. నా బిడ్డను అనుమానం ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. నా బిడ్డను అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసిళ్ళు. నా బిడ్డ ఊరేసుకునే బిడ్డ అయితే కాదు. ఆమె చదువుకు భయపడదు, వచ్చినంతే చదువుకుంటది, దేరుగుంటది, దేర్ పర్సనల్. ఆమె చదువు గురించి ఆలోచించదు, వచ్చినంతే చదువుకుంటది అంతే.